ఒరే సూర్య, ఇంకా నువ్వు మమ్మల్ని బ్రతమాలితే నా మీదొట్టే. ఇదిగో ఈ రివాల్వర్తో నన్ను షూట్ చేసి చంపే. తండ్రి దశరథుడికిచ్చిన మాటకు కట్టుబడి రాముడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ తండ్రిని దగ్గర తీసుకునే మాట ఒక జీవితాన్ని నిలబడుతుందిరా. నా దృష్టిలో నా కొడుకు రాముడంతటి వాడు. ఈ రహస్యాన్ని నీ గుండెల్లో దాచుకుంటానని నాకు మాటివ్వరా? నాన్న, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ రహస్యం ఎవరికీ చెప్పను. నాన్న, కొడుకు తండ్రి చేసిన రుణబంధాలే కాదు, తండ్రి రుణానుబంధాలు కూడా తీర్చాలి. అందుకోసం నేనేదైనా చేస్తాను నాన్న. నాకు మాటివ్వరా? నాన్న, ఇదిగో మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఈ రామాయణం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అపూర్వ విషయం నా నోటి నుండి బయటకొస్తే నా ప్రాణం పోయినట్టే నాన్న. సూర్య, సూర్య, ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు జయంతి గారు, మా అమ్మ పూజలతో పునస్కారాలతో చంపేస్తుంది, పూజ అయితే గాని టిఫిన్ కూడా తినటానికి వీల్లేదు అని అంటుంటే నువ్వు కరెక్టేరా అంటున్నాను వాడితో. ఒక్క పూట టిఫిన్ ఆలస్యం అయితే పోయేదేం లేదు గాని ముందు అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా, నీ ఇద్దరిని చూస్తుంటే పార్వతీ పరమేశ్వరులను చూస్తున్నట్టుగా ఉంది. మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాన్న. ఇంకా పదండి, టిఫిన్ చేద్దరు గాని. రారా బాబు, ఆవిడ పెడతా అన్నప్పుడే తినాలి, లేకపోతే ఏ దేవుడో గుర్తొస్తాడు, మళ్ళీ ఏదో పూజ అంటుంది. మీరు మరేనండి, రండి. రారా సూర్య. నానా, అపూర్వ విషయం ఎవరికీ చెప్పలేదు. అమ్మకి, సంధ్యకి, ధనుషుకు కూడా ఈ విషయం తెలీదు. కేవలం మీకిచ్చిన మాట కోసమే వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు. భవిష్యత్తులో కూడా ఎవరికి చెప్పను నాన్న. అలా చెప్తే మీకు నేనిచ్చిన మాటకి విలువ ఉండదు. నేను మాట తప్పితే నేను చచ్చిపోయినట్టే లెక్క నాన్న, చచ్చిపోయినట్టే లెక్క. మన కుటుంబంతో ఆ ఒక్క విషయం తప్ప మరే విషయం నేను దాయలేదు నాన్న.
అమ్మకు కానీ ధనుష్కి కానీ సంధ్యకు కానీ మరో రకంగా ఈ విషయం తెలిసే అవకాశమే లేదు. కానీ వాళ్ళు నా విషయంలో ఎందుకు అలా ఉంటున్నారో అర్థం కావట్లేదు నాన్న, అర్థం కావట్లేదు. ఎందుకు నన్ను వీణ్ణి ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారో నాకు తెలియటం లేదు నాన్న, తెలియడం లేదు. மீனாட்சி, நான் இப்பதான் ஹைதராபாத் வந்திருக்கேன். அலேக்கியா ரிசீவ் பண்ணிக்கிட்டேன். ஜென்னில அந்த பிரச்சனையும் வரல. ஒரு பிரச்சனை இல்லம்மா. பெரியம்மா, கொஞ்சம் அலேக்கியா கிட்ட போன் கொடு. సరే సరే. అలేఖ్య, మీనాక్షి నీతో మాట్లాడుతుందట. ஹலோ, வணக்கம் மீனாட்சி. வணக்கம் டி, நல்லா இருக்கியா? நல்லா இருக்கு மீனாட்சி. ఇప్పుడు ఎక్కడున్నావు? కోయంబత్తూర్. நான் தான் பெரியம்மாவே ఫ్లైట్ ఎత్తుటా. అలాగా, నువ్వే ఫ్లైట్ ఎక్కించావా? వెరీ గుడ్. సరే గాని నువ్వెప్పుడు హైదరాబాద్ వస్తున్నావు? நான் டெல்லி பார்த்தேன், கல்கத்தா பார்த்தேன், மும்பை பார்த்தேன். ஹைதராபாத் தான் இது வரைக்கும் பார்க்கல. இது రంజాన్ మాసం இல்லையா? హైదరాబాద్ வந்து அங்கே கிடைக்கிற హలీం சாப்பிடணுమని ఆశ. వచ్చే మీనాక్షి, మా యూసుఫ్ గూడ సెంటర్ లో హలీం సూపర్ గా ఉంటుంది. నేను దగ్గరుండి నీకు హలీం తినిపిస్తాను. ఓకే మీనాక్షి, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే, బాయ్. థ్యాంక్స్. మీనాక్షికి నువ్వు బాగా నచ్చావమ్మా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి రోజు నిన్ను తలుచుకుంటూనే ఉండేది. అవును, ఈ రూట్లో వెళ్తున్నావేంటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? అనుష ఇంటికత్తయ్య. అనుష ఇంటికా? దేనికి? అనుష ఏం చేసిందో తెలుసా అత్తయ్య? ఏం చేసింది? దాని పని ఇప్పటి కదా అత్తయ్య, దాని ఎదురుగానే చెప్తాను, అప్పుడు నీకు తెలుస్తుంది. సరే. అడుగో శ్రీకర్, కారు రంగు తెలుపు, కార్ నంబర్ 007. ఇప్పుడు శ్రీకర్ ఆఫీస్కి వెళ్తున్నాడు. మళ్ళీ ఈవినింగ్ ఇదే రూట్లో వస్తాడు. ఎక్కడ దొరికితే అక్కడ గుద్ది పారేయండి. శ్రీకర్ చచ్చిపోవాలి. ఇది ఠాగూర్ గారి ఆర్డర్. అలాగే మేడం.
యా నేను దారిలోనే ఉన్నాను. మీరు ఆపరేషన్కి అంతా రెడీ చేసుకోండి, నేను వచ్చేస్తాను. బాయ్. అయ్యో, అవతల ఆపరేషన్ ఉంది. కారు ఇప్పుడే బ్రేక్ డౌన్ అయింది. ఎలా? స్టాప్ స్టాప్ స్టాప్. హలో, స్టాప్ 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 స్టాప్. హాయ్ సిద్ధు. హాయ్ శ్రీకర్. ఏంటి ఏమైంది ఇక్కడ ఉన్నారేంటి? కారు బ్రేక్ డౌన్ అయింది శ్రీకర్. అవతల నేనేమో అర్జెంట్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళాలి. దీనికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు సిద్ధు? నీ కార్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నా కార్ వేసుకెళ్ళు. శ్రీకర్, నీకేం పర్లేదు కదా? సిద్ధు, అవతల ఆపరేషన్ అంటున్నావు కదా, ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. అరే మొహమాట పడుకో, బయలుదేరు. థ్యాంక్ యూ శ్రీకర్. ఈవినింగ్ మీ ఇంటి దగ్గర కార్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం. అలాగే. సిద్ధు, కంగారే ముద్దు, మీ వర్క్ చూసుకుని నిదానంగా రండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్. ఇట్స్ ఆల్ రైట్ సిద్ధు, బయలుదేరండి. అనుష, రండి బాగున్నావమ్మా? రాలేక్యా? అరే లేమ్మా, దీర్ఘాయుష్మాన్ భవ. ఐశ్వర్య నాకు అలెక్కికి ఫోన్ చేసి మీకు ఫస్ట్ నైట్ జరిపిస్తున్నావు రమ్మని చెప్పింది. కానీ అక్కడ మా బంధువుల ఒత్తిడి వల్ల రాలేకపోయాను. అనుష, వాళ్ళైతే ఫస్ట్ నైట్ కి వెళ్ళడం ఎందుకు, వాళ్ళకి బిడ్డ పుట్టాక ఏకంగా బార్సాలకి వెళ్ళొచ్చులే, అప్పటి వరకు ఇక్కడే ఉండండి అన్నారు. అమ్మా అనుష, 3 నిద్రలు అయిపోయాయిగా.
3 ఆంటీ, అప్పుడే 7 నిద్రలు అయిపోయాయి. అత్తయ్య, సిద్ధు ఇంటికొచ్చాడంటే నన్నొక్క క్షణం కూడా వదిలిపెట్టున్నాడు. అనుష, నిజం చెప్పవే, నీకు ఫస్ట్ నైట్ జరిగిందా? అయ్యో అలేఖ్య, జరిగిందే. ఆ రోజు అందరూ పొద్దున్నే మా గదికొచ్చి మొత్తం చెక్ చేసి సిద్ధుకి నాకు శోభనం అయినట్టు డిక్లేర్ చేశారే. అలాగా? నిజం చెప్పవే, మీరిద్దరూ కావాలని ప్లాన్ చేసి ఇలా క్రియేట్ చేశారు కాదు? చెప్పు, మీకు జరగలేదు కదా? అలేఖ్య, అదేంటమ్మా, శోభనం జరగకపోతే అనుష అబద్ధం ఎందుకు చెప్తుంది? అలా అడగండి అత్తయ్య, నిజం చెప్పవే. యాక్టర్ అయిన డాక్టర్. అవునే, మా ఫస్ట్ నైట్ జరగలేదు. అనుష, ఏమిటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, జరగలేదు. అత్తయ్య, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే నీ మనసు నుంచి పూర్తిగా శ్రీకర్ వెళ్ళిపోతాడో అప్పుడే నేను నీకు దగ్గర అవుతాను. అనుష, నువ్వో డాక్టర్ అమ్మా, నువ్వు కూడా అలా ఆలోచిస్తే ఎలా? మీరనుకుంటున్నట్టు మనసులు కలిస్తేనే శరీరాలు కలవాలి అనుకుంటే ఈ దేశంలో సగం జనాభా తగ్గిపోతారమ్మా. పెద్దలు చూసిన సంబంధాలతో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్లంతా మనసులు కలిసే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? మనసులు కలిసే శోభనం గదిలోకి అడుగు పెడుతున్నారా? నలుగురు సమక్షంలో అగ్నిసాక్షిగా జరిగే పెళ్లికి మనమిచ్చే గౌరవం మాది. చూడమ్మా అనుష, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అయినా అమ్మాయి అబ్బాయి మనసులు పెళ్లి చేసుకున్న వెంటనే కలవాలని రూలేం లేదమ్మా. కొన్నాళ్లకు కలవచ్చు, ఒక బిడ్డ పుట్టే కలవచ్చు. అంతవరకు భార్యాభర్తలు దూరంగా ఉండాల్సిన అవసరమేం లేదమ్మా. అనుష, శ్రీకరే నీ భర్త అని మానసికంగా నువ్వు సిద్ధపడుండొచ్చు. సిద్ధుని పెళ్లి చేసుకున్నాక ఇంకా నీ మనసులో శ్రీకరే ఉండొచ్చు. అలాగని ప్రేమలో పడి విఫలమైన వాళ్లంతా వేరువేరు పెళ్లిళ్ళు చేసుకోవటం లేదా? పెళ్లి చేసుకున్నాక భర్తని దూరంగా ఉంచుతున్నారా? కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కనడం లేదా? అవుననుష, అత్తయ్య చెప్పినట్టు దానికి దీనికి సంబంధం లేదు. అది కాదు అత్తయ్య. ఏది కాదు డాక్టర్ గారు? నేను చెప్పిన దానికి ఎవరో ఉదాహరణ ఎందుకు? నన్నే తీసుకో. నా భర్త మనసు నా మనసు కలవలేదు. అయినా మేం కాపురం చేయలేదా? శ్రీకర్ని కనలేదా?
నేను మళ్ళీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాను. అది కాదత్తయ్య. ఏది కాదే హ? నువ్వు అసలు మాట్లాడుకు. అది కాదే. అర్థమైంది డాక్టర్ గారు. ఐశ్వర్య ఇంట్లో మీకు శోభనం జరిగిందని ఆ రోజు మీరిద్దరూ పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళందరి ఎదురుగా ఫూల్స్ అయిపోతారనేగా నీ బాధ. ఒక ఐశ్వర్యకి తప్ప మేమెవ్వరికీ చెప్పం, ఓకేనా?